హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లైక్ సౌమ్యస్ వ్లాగ్స్ అండ్ వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇవాళ శివరాత్రి సందర్భంగా దద్దోజనం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. టెంపుల్‌లో ప్రసాదం పంచటానికి 4 ఫుల్ గ్లాసెస్ రైస్‌కి తిరుబాతు అయితే పెట్టేసుకున్నామండి. ఇలా మాకు 2½ స్పూన్ అయితే సాల్ట్ పడిందండి. ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత దద్దోజనాన్ని బాగా కలుపుకొని ఇందులోకి మేము దానిమ్మ గింజలనైతే వేసుకున్నామండి. ఇలా దానిమ్మ గింజలు, అలాగే ద్రాక్షను కూడా వేసుకున్నామండి. తర్వాత నేతిలో వేయించుకున్న కాజును కూడా ఇందులోకి వేసుకున్నామండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ప్రసాదాన్ని ఒకసారి బాగా కలుపుకొని టిఫిన్ బాక్స్‌లోకైతే షిఫ్ట్ చేసుకున్నామండి. ఇలా టి ఇలా టిఫిన్ బాక్స్ అనేది షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంట్లో దీపారాధన చేసుకొని దద్దోజనం ప్రిపేర్ చేసుకునే లోపే మాకు 7 అయిపోయింది టెంపుల్‌కి వెళ్ళేసరికి. శివరాత్రి కదండీ! ఇక్కడ జనాలైతే మామూలుగా లేరు. టెంపుల్ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. నాకైతే చాలా నచ్చింది. చూస్తున్నారు జనాలు ఎలా ఉన్నారో. లోపలికి వెళ్ళేకి కూడా చాలానే టైం పట్టేలా ఉంది. సక్సెస్‌ఫుల్లీ టెంపుల్‌లో అయితే చేరిపోయాము. దీపారాధన చేసుకున్నామనమాట. దీపారాధన అయిపోతూనే దర్శనానికైతే వెళ్ళిపోయామండి. దర్శనం చేసుకొని తిరిగి వచ్చాక ప్రసాదం పంచడం స్టార్ట్ చేసేసారు రవి గారు. అలాగే మిన్ను పాప అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందండి. మిన్నుకి ప్రసాదం పంచడం అంటే చాలా ఇష్టము. ఏదో స్కూల్‌లో చాక్లెట్స్ పంచినట్టుగా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. చూస్తున్నారా? తనైతే బాగా ఎంజాయ్ చేసిందండి. ప్రసాదం అయిపోతూనే మిగిలిన దేవతల్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయామండి. చూస్తున్నారా ఎంతమంది జనాలున్నారో? టెంపుల్‌నైతే చాలా బాగా డెకరేషన్ చేశారండి. చూడండి ఎంత బావుందో అసలు. చాలా బాగా డెకరేషన్ చేశారు. మేమైతే బాగా ఎంజాయ్ చేశామండి శివరాత్రి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.